నంద్యాల జిల్లా డోన్పట్నంలో ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కీలక అడుగుపడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు సీసీ కెమెరాల పనితీరును సమీక్షించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పట్టణంపై 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగిస్తూ ప్రజలకు మరింత భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విజన్ బట్టి అండ్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి దట్ మనం ప్రతి దాంట్లో మనం మోడర్న్ టెక్నాలజీని ఖచ్చితంగా వాడుకోవాలి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక మనకి ఫీచర్ ఉంటుంది. ఇది కూడా మన కంట్రోల్ రూమ్ లో ఒక ఫీచర్ ఉంటుంది. దీని గురించి కూడా మేము మాట్లాడతాము. సో ముందు యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ దట్ మనం అన్ని వేస్లో మోడర్న్ టెక్నాలజీని ఖచ్చితంగా వాడుకోవాలి. సో దాన్ని బట్టి మన గౌరవనీయుల ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ కోఆపరేషన్తో ఇక్కడ డోన్లో ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ భాగంగా టోటల్ ఒక 118 కెమెరాస్ మేము పెట్టాము. 118 కెమెరాస్తో పాటు మనం డ్రోన్ పెట్రోలింగ్ చేసుకొని ఆ డ్రోన్కి లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ మేము పెడతాము. సో ఎప్పుడైనా మనకి మేజర్ బందోబస్త్ ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు ఆ డ్రోన్ పెట్రోలింగ్ చేసుకొని దానికి స్ట్రీమింగ్ ఇక్కడ పెట్టుకొని మొత్తం ప్రోగ్రామ్ని కంట్రోల్ రూమ్ నుంచి మేము మానిటర్ చేస్తాము. దాంతోపాటు ఒక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS షార్ట్ ఫామ్తో అది కూడా మేము ఇప్పుడు మళ్ళీ అది తీసుకొని వస్తున్నాము. సో ఎప్పుడైనా ఎవరైనా ఇంటి వదిలేసి బయటకి వెళ్తే అంటే ఏమైనా ప్రోగ్రామ్కి, పెళ్ళికి కానీ ఎక్కడైనా తీర్థంకి వెళ్తే సో కొన్ని రోజులు ఇంటి దగ్గర ఎవరు కూడా లేకపోవడం వల్ల అక్కడ ఎక్కువ క్రైమ్ జరిగే అవకాశాలు మనకి ఉంటాయి. కాబట్టి అక్కడ మేము మన దగ్గర ఉన్న కెమెరాస్ని ఆ హౌస్లో ఫిక్స్ చేసుకొని దాన్ని ఇక్కడ నుంచి మేము మానిటరింగ్ చేస్తాము. సో ఆ టైంలో ఎవరైనా స్ట్రేంజర్ ఇంటికి వస్తే మనకి కంట్రోల్ రూమ్లో సిగ్నల్ ఒక వస్తుంది. ఇప్పుడు మీరు అది చూసారు కదా, అది దానికి ఒక దట్ ఈస్ అ సిగ్నల్ ఫర్ ద సేమ్ ఓన్లీ. సో ఇవి కొన్ని కొత్త మేము టెక్నాలజీస్ని తీసుకొని వచ్చాము. And we are hopeful that Don subdivision people will be using it and will get benefited from that. ఇప్పుడు సార్ ఇచ్చిన సలహా మేరకు కూడా ఇది ఇంకా మేము ఎక్స్పాండ్ చేస్తాము. మన పేప్లీ కానీ, బేతంచెల్ల కానీ అక్కడ నుంచి కూడా ఫీడ్ మనకి ఇక్కడికి వచ్చినట్లు మేము చూస్తాము ఖచ్చితంగా. సో ఇవి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సార్ ఫర్ హిజ్ సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ the people of Don as well as the local police, DSP Srinivas Garu, all the CIs and all the SIs here for doing this good work. And with the help and cooperation of people of Don, I am sure that it will be a great success. Thank you. Thank you.